తెల్ల ఉల్లిపాయ ఉంటుంది, తెల్ల ఉల్లిపాయ ఉంటుంది. ఆ ఉల్లిపాయ మనం వండుకోవచ్చు. ఆ తెల్ల ఉల్లిపాయ మొత్తం అంతా ఉల్లిపాయ తెల్లగా ఉంటుంది, వెల్లుల్లిపాయలాగా ఉంటుంది, కానీ లోపలంతా ఈ ఉల్లిపాయలాగా ఉంటుంది. పొరలు పాయలు ఏమి ఉండవు, అంతా ఒకటే ఉల్లిపాయ. ఆ తెల్లుల్లిపాయ మాకు ఆయుర్వేదంలో ఒక లేహ్యం చేస్తాం అనమాట. లేహ్యం లేహ్యం అని పక్కన పెడదాం, అది మందు. మామూలుగా జామ్ చేసుకోవచ్చు. ఆ తెల్ల ఉల్లిపాయతో అది చక్కగా తొక్క తీసేసి ఉడకబెట్టేస్తే ఉడికిపోతాయి. రుబ్బేస్తే పేస్ట్ అయిపోతుంది. ఉడకబెట్టి రుబ్బాలి, పేస్ట్ అయిపోతుంది కదా. ఆ పేస్ట్కి 2 రెట్లు బెల్లం వేసి, ఒక వంతు నెయ్యి, కొంచెం యాలక పొడి వేసేసి చేసాం, కొంచెం జామ్ అయిపోతుంది. ఆ జామ్ తిన్నారనుకోండి, లేడీస్కి వైట్ డిశ్చార్జీలు, మగవాళ్ళకి ఆల్బమిన్ పోవడం ఇలాంటివి తగ్గిపోతాయి. జనరల్గా కూడా పిల్లలకి మంచి బలం, మంచి పుష్టిగా తయారవుతారు, బలంగా తయారవుతారు, జీర్ణశక్తి బాగుంటుంది. అలా మామూలుగా ఉల్లిపాయ కూడా కూరలో వాడుకోవచ్చు. ఇక అప్పుడు ఉల్లిపాయల దగ్గరికి వచ్చినప్పుడు మనం లెక్కలేస్తున్నాం. ఇది కాస్ట్లీ, ఇది చవక, ఇది ఏంది అని లెక్కేస్తున్నాం. మనం ఎక్కడ లెక్క వేయకూడదో అక్కడ వేయట్లేదు, లెక్క వేయని చోట లెక్క వేస్తున్నాం, లెక్క వేయాల్సిన చోట లెక్క వేయట్లేదు. ఎక్కడ లెక్క వేయకూడదు, ఈ ఉల్లిపాయలు కూరగాయల దగ్గర లెక్కలు వేసామనుకోండి, మన లెక్కలో వీటి డబల్ త్రిబుల్ వడ్డీ చక్రవడ్డీతో సహా వెళ్ళి హాస్పిటల్కి కట్టేస్తామన్నమాట.